ఏమంటారు వీళ్ళని రౌడీ షీటర్లుగా నమోదు కావాల్సిన కొంత పేరు రౌడీ షీటర్లు నమోదు చేయలేదు, తీసేసి వాళ్ళ పేరు రౌడీ షీటర్లకి వాళ్ళ పేర్లు తీసేసి వాళ్ళ పార్టీలనే ఆ మొహాలను చూస్తే ఎవడొచ్చి బాగా తన్నింటే బాగుండే అనేటువంటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో. ఎవడన్నా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళకి తన్నింటే బాగుండేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా దాపురించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటిదాకా పోయి వస్తలేదు. కాబట్టి ఇప్పుడే ఈ యొక్క ఇటువంటి చర్యలు మన పునరావృతం కాకుండా వెంబడే పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి. మా అధ్యక్షులు ముందే కోరినట్టుగా, ముందే చెప్పినట్టుగా ఇటువంటి సంఘటనలు ముందే ఊహించి అంటే మొదటే హెచ్చరించినటువంటి మా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు డీజీపీ గారిని కోరినటువంటి ప్రొటెక్షన్ ని పూర్తి స్థాయిలో ఇవ్వండి. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని, జిల్లా పోలీసు యంత్రాంగం ఈ సందర్భాన్ని నేను కోరుతాం. దమ్ముంటే కేటీఆర్ మా పక్కన నడవమని, దమ్ముంటే కేటీఆర్ మా పక్కన నడవమని, రమ్మంటే కేటీఆర్ మా పక్కన నడవమని ఆయన చెప్పమని జవాబు మేము చెప్తాం జవాబు. అక్కడ ఆ పక్క ఉన్నమని ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వేం చేసావు నువ్వు చెప్పు, ఏం చేయలేదో మేము చెప్తాం. వాళ్ళ గ్రామాల్లో పర్యటించే దమ్ముందా? పోలీసులు లేకుండా ఏ ఎమ్మెల్యే గాని, ఏ మంత్రి గాని, ఏ గ్రామంలోనైనా ఎంటర్ అయ్యేటటువంటి దమ్ము ఏ ఎమ్మెల్యేకైనా మంత్రికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పోలీసు రాజ్యం నడుస్తా ఉంది రాష్ట్రంలో. ఈరోజు ప్రజలకు ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదు, ప్రశ్నించే అధికారం లేదు, ఎవరి దగ్గర రాణించేటటువంటి పరిస్థితి లేదు. పోలీసుల పహారాలో కార్యక్రమాలు ముగించుకొని పోయేటటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్ళు ఏమి చేసిందో చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మమ్మల్ని తరిమి కొట్టే శక్తి కేటీఆర్ కాదు. వాళ్ళని తరిమి కొట్టకుండా చూసుకోమనండి. గ్రామాలకు వస్తే పోలీసులు లేకుండా మీ గ్రామాలకు రాని మీ పరిస్థితి ఏదో తెలుస్తుంది. కేటీఆర్ని రమ్మనండి. అడిగిన వాళ్ళకి సిగ్గు ఉండాలి, వాళ్ళకి చెప్పేటోళ్ళకి సిగ్గు ఉండాలి. జాతీయ హోదా ఎవరు కల్పిస్తారా? ఎవరు ఇచ్చిన హామీ? కేటీఆర్ ఇచ్చిన హామీ, కేసీఆర్ ఇచ్చిన హామీ, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ, ఎవరిచ్చిన హామీ? మా ప్రభుత్వం ఉందా? మేము ఇచ్చిన మా హామీ ఇక్కడ చెప్పే అడగడానికి సిగ్గుండాలి కదా వాళ్ళకి. మొత్తం వంచిస్తున్నది వాళ్ళు. ప్రాజెక్టుల పేర్లు మార్చిండ్రు, ప్రాజెక్టుల డిజైన్లు మార్చిండ్రు, ప్రాజెక్టుల రూపురేఖలు మార్చిండ్రు, అన్నిటిని మార్చి మొత్తం తెలంగాణ దోచుకొని అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్లు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఫామ్ హౌస్ లో దాచుకొని తెలంగాణ ప్రజలు వంచిస్తున్నది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం ఈరోజు వంచిస్తాం. వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఒక్క విమర్శ కూడా చేసేటటువంటి ఒక అర్హత టీఆర్ఎస్ పార్టీకి లేదు కదా. వాళ్ళు అడుగుతున్నదంటే వాళ్ళు చేసిన హామీ మమ్మల్ని నెరవేర్చబడుతున్నారు. సిగ్గుందా వాళ్ళకని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఓట్లు అడిగి వేయించుకున్నది హామీలు మీరిచ్చింది. భారతీయ జనతా పార్టీ హామీలు మీరిచ్చిన హామీలు నెరవేర్చమంటూ కొంచెమైనా సిగ్గుందా వాళ్ళకు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. ప్రజలకు ఎన్నికల ముందు మేము ఇచ్చే ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. ప్రతి హామీ పాలమూరు జిల్లానే కాదు, హోల్ తెలంగాణలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అవసరాల మీద ఒక ప్రణాళిక భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇరిగేషన్ గానీ, విద్య గానీ, వైద్యం గానీ, అనేక అంశాలపై, మహిళలు గానీ అనేక అంశాలపైన భారతీయ జనతా పార్టీ ఒక స్టడీ చేస్తాం. దానిపైన ఈ రాష్ట్రానికి ఏమేమి అవసరం, ఏం చేస్తాంలే మేము రేపు వస్తున్నటువంటి విషయంలో పూర్తిగా స్టడీ చేస్తుంది. ఆ విషయంలో మన మేనిఫెస్టోలో పెట్టే ప్రతి అంశాన్ని కూడా ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 370 ఆర్టికల్ని తొలగించినటువంటి పార్టీ, ఎవరికి లేని దమ్మును భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ తొలగించినటువంటి విషయాన్ని ఓసారి అందరూ గుర్తుపెట్టుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆర్డీఎస్ పైన ఎక్కడ వేసిన గోంగడ అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ నుంచి పాదయాత్ర చేసిండు. ఏం చేసిండు చెప్పండి? ముఖ్యమంత్రి అయినా 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఈ నుంచి పాదయాత్ర చేసిండు. ఏం చేసిండు ఆర్డీఎస్ కి? ఆ రోజు మా పోరాటంలో మేము కనుక తుమ్ములు ముగించకుంటే నీళ్ళు వచ్చేటివి కావు.
తుమ్మిళ్ళ లిఫ్ట్ అన్నాడు, ఆడికి అది అయిపోయింది. ఇప్పటిదాకా మల్లమ్మకుంట లేదు, జూలకల్లు లేదు, వల్లూరు లేదు. ఈ 3 రిజర్వాయర్లు పూర్తయితేనే 2.20 టీఎంసీ నీళ్లు వస్తాయి. అవి పూర్తయితేనే అలంపూర్ జిల్లాలో కొంత మేరకు మొత్తం అలంపూర్ జిల్లా కాదు, కొంత మేరకు ఇరిగేట్ అవుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10,000 కోట్లు దాకా. ఎందుకంటే అలంపూర్తోనే ఉద్యమం ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం. అలంపూర్ ఆర్డీఎస్ తోనే తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టిండు. తెలంగాణ ఉద్యమంకి పెట్రోల్ పోసి దాన్ని పైకి లేపింది రోజు ఇంత అంటే ఆర్డీఎక్స్ గా తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్ అయింది. ఈరోజు ఆర్డీఎస్ కంప్లీట్ గా మర్చిపోయింది, ఈ ప్రాంతాన్ని మర్చిపోయింది, పాలమూరు జిల్లాని మర్చిపోయింది, పాలమూరు రంగారెడ్డిని మర్చిపోయింది. వేరే వాళ్ళ మీద అపవాదులేసి తప్పించుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు జిల్లా ప్రాజెక్టులు వాళ్ళు పూర్తి చేయలేదు. రెట్టెంపాడు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, కోయిల్సాగర్ గాని అన్ని పూర్తయినాయి. గతంలో మేమున్నప్పుడే హయాంలో పూర్తయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఏ ఒక్క ప్రాజెక్టు ఎక్కడ వేసిన గోగలు అక్కడే ఉన్నది. పాలమూరు రంగారెడ్డి 8 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్లలో నీళ్లు ఇస్తానని 8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా చుక్క నీరు లేదు, ప్రాజెక్టు అతి గతి లేదు. వాళ్ళ మాట్లాడేది మా గురించి. అధికారం ఇచ్చి చూడండి, అధికారం చూసి 2 టర్ములు కేసీఆర్ అధికారాన్ని చూసింది ప్రజలు. ఆయన ఇచ్చిన మోసం హామీలు చూసి, ఆయన చేసిన మోసాలు చూసి ఒక్కసారి మాకు అధికారం ఇచ్చి చూడండి. తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ చేసి తీరుతుంది భారతీయ జనతా పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.